సొల్యూషన్ చెప్పండి రా. ఫర్ ఎవరీ ప్రాబ్లం దేర్ ఇస్ సొల్యూషన్ మై డియర్ బ్రదర్. హాయ్ బ్రదర్. ఏంటి బ్రదర్ ప్రాబ్లం సొల్యూషన్ అంటావు? సో మెనీ ప్రాబ్లమ్స్ యా. ప్రతి ప్రాబ్లానికి సొల్యూషన్ ఉంటుంది బ్రదర్. ఆ సొల్యూషన్ నేను చూపిస్తాను కదా, ఈ బొమ్మ కొనుక్కో బ్రదర్. సొల్యూషన్ చెప్పకపోతే తేడాలు చేస్తాయి. ఓకే నేను రెడీ బ్రదర్. ఇది జనని. ఊరుకోండి సార్, ఇది గ్లాస్ కదా. ఇది నేను. ఓకే శివ. ఈ జననిని ఈ శివగాడు ఆ బస్ స్టాప్ లో చూసి లవ్ చేస్తాడు. ఇందులో ఇచ్చేముంది? నో కన్ఫ్యూజన్ ప్లీజ్. సేమ్ టైం మా అయ్య దట్ ఓల్డ్ ఫెలో ఈ అమ్మాయితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తాడు. అయ్యో మనకి ఇష్టం లేకపోయినా ఫిక్స్ చేస్తాడు. ఎందుకంటే ఇదే అదని మనకు తెలియదు. ఓహో యు గాట్ ఇట్ మై పాయింట్. got it. ఓకే బాబా అక్కడికి వెళ్ళిపోయాడు. ఏమైందంటే 1 సెకండ్ ప్లీజ్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? ఇక్కడే ఉన్నాం కదా సార్. మనం ఎంగేజ్మెంట్ దగ్గర ఉన్నాం. ఓహో కరెక్టే. ఎంగేజ్మెంట్ ఇష్టం లేకుండానే వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీ బికాస్ బస్ స్టాండ్ అమ్మాయి ఇక్కడ ఉంది. వెరీ హ్యాపీ. మ్యారేజ్ అయిపోయింది. ఐఎమ్ ఖుష్. మీరు ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు ఈ బొమ్మ కొనుక్కోవచ్చు కదా సార్. బొమ్మను ఉండమ్మా, అన్నయ్య కూడా చేస్తారు, ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు కానీ. అరే ఆనందం, నేను చెప్పేది సరిగా వినరా. వింటాను సార్. జనని వేరు, సత్య వేరు. జనని సత్య ఇద్దరు ట్విన్సా సార్? కాదురా, అది అదే, ఇది ఇదే. అయితే ఇప్పుడు జనని ఎక్కడుంది సార్? ఎదురింట్లోనే ఉందిరా. సత్య ఎక్కడుంది సార్? సత్య నా ఇంట్లోనే ఉందిరా. అయితే సత్యతో శుభ్రంగా కాపురం చేసుకోవచ్చు సార్. పట్టవేంట్రా, చంపేస్తారా. నేను వస్తాను సార్. ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలిరా. ఏమండి మీరు అరే గిరి అని మాట్లాడుతున్నారు సార్? ఏంట్రా నిన్ను అడిగేస్తారా రే? నన్ను నిన్నేంట్రా నీ తాత బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది సార్. చెప్పు. ఏంటంటే ఇప్పుడు సత్య ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా సార్. జన్ని కూడా పిలిపించేసి ముగ్గురు కలిసి ఉంటే సరిపోతుంది కదా సార్. నేను ఒక్కడితోనే నానా వస్తువులు పెడుతుంటే వాడు ఇద్దరు ఎలా మెయింటైన్ చేస్తాడు. అయితే పని చేయండి సార్, ఏంటి ఇద్దరిని మర్చిపోమనండి సార్. ఒక్కళ్ళని మర్చిపోవడమే కష్టం అనుకుంటే ఇద్దరు ఎలా మర్చిపోమంటారా? అది ఇలా కొడుతున్నారేంటే బాబు, ఇంపాసిబుల్ అనుకుంటున్నారు కదా సార్ మీరు. సార్ మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు సార్? అటు మీ వెళ్ళండి. పిలుస్తున్నారు. వీడొస్తే చంపేస్తాడు. ఏరా బ్రదర్ మూడ్ ఎలా ఉందంటే బ్రహ్మాండంగా ఉందని చెప్తారా నువ్వు? ఆనందంతో పెట్టుకున్నట్టు అయిపోతావు రే, అయిపోతావు. ఏ పంపిటే చంపేస్తాను. Don't forget to bring the book tomorrow also. Okay, bye. Hi, Mr. Shiva. హాయ్. మీరు ఇక్కడ? నేను ఇక్కడే పని చేస్తున్నాను. ఓకే. మీరు ఇక్కడ? నేను జిఎం ని కలుద్దామని వచ్చాను. ఓహ్, ఐ సీ. ఇంటికేనా? అవును. నేను మీ బైక్ మీద రావచ్చా? రావచ్చు, కానీ దారిలో చిన్న అపాయింట్మెంట్ ఉంది. ఒక 1 అవర్ పడుతుంది. ఓకే ఓకే, క్యారీ ఆన్. బాయ్. ఆటో. ఇలాంటి మగాన్ని ఇంతవరకు చూడలేదే. ఎవరైనా అమ్మాయి ఆటోలో వెళ్తానంటే బైక్ మీద డ్రాప్ చేస్తానంటూ వెంటపడే మగాళ్ళని చాలా మందిని చూశాను. కానీ నేనే ఓపెన్ గా లిఫ్ట్ అడిగితే అతను సారీ అనడం ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఉందిరా, కావాలనే ఇవ్వలేదు. ఎందుకనరా? లిఫ్ట్ ఇచ్చా అనుకో, ఒకసారి థ్యాంక్స్ చెప్పి వదిలేస్తుంది. అదే ఇప్పుడు నా గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. కరెక్ట్. అయినా అతను ఎందుకు నాకు లిఫ్ట్ ఇవ్వాలి? అతనికి నాకు ఏంటి? అతను నాకు జస్ట్ నేబర్, నేను తన వైఫ్ కి ఫ్రెండ్ ని, అంతే. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అతను చేశాడు. నో డౌట్ హీ ఈస్ ఎ జెంటిల్మెన్.